వరంగల్ ఎంజీఎం దవాఖాన్లో ఎక్విప్మెంట్ మాయమవుతోంది. పైసలకు ఆశపడి కొంతమంది ల్యాబ్ సిబ్బంది ఎయిడ్స్ కిట్లను ప్రైవేట్ ల్యాబ్లకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్ల సంధి దందా జరుగుతున్నా ఎవరూ పట్టించుకుంటలేరు. వరంగల్ ఎంజీఎం దవాఖానల ఎయిడ్స్ కిట్లు, మందులు, గ్లూకోజ్ బాటిల్స్ మాయమవుతున్నాయి. హెచ్ఐవి కిట్లను కొంతమంది ల్యాబ్ సిబ్బంది ప్రైవేటు ల్యాబ్ ఓనర్లతోటి కుమ్మక్కై అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దవాఖాన్లకు రోగులు పరీక్షల కోసం వస్తే తమ వద్ద కిట్లు లేవని బయట చేయించుకోవాలని చెబుతున్నారని రోగులంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే తమకు పరీక్షలు చేయకుండా సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దవాఖాన్ల హెచ్ఐవి పరీక్షలు మోతాదుకు మించి చేసినట్లుగా రికార్డుల్లో రాసుకుని ప్రైవేటు సంస్థలకు అమ్మకాలు జరుపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఆఫీసర్ల పర్యవేక్షణ లేకపోవడంతోటే కిట్ల అమ్మకాలు బహిరంగంగానే చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆఫీసర్లు మాత్రం హెచ్ఐవి కిట్లను సిబ్బంది అమ్ముకున్నట్టు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయినా కిట్ల మాయం మీద విచారణ చేయిస్తామని చెప్తున్నారు. ఎయిడ్స్ కిట్స్ అవి కూడా బయటికి తీసుకుపోవడానికి అవకాశం అయితే లేదు. బట్ ఒకవేళ అటువంటిది ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకోబడుతుంది. అండ్ దాని మీద ఒకటి మనం ఎంక్వైరీ చేస్తున్నాము. ఏమైనా అందులో పాజిటివ్ వస్తే మాత్రం దానికి ఎవరైతే బాధ్యులు అవుతారో వాళ్ళకి చర్యలు తప్పాల మీద చర్యలు తప్పవు. కానీ ఇదైతే ఎక్కడ కూడా ఇంతవరకు ఎవరు అంటే ప్రూవ్ అయిన అంశం అయితే కాదు. అలిగేషన్ తప్ప, అది కూడా ఓవరాల్ అలిగేషన్ పెడుతున్నారు తప్ప ఫలానా వాళ్ళు ఇక్కడ తీసుకున్నారు, ఇక్కడ అమ్ముకుంటున్నారని ఒక నిర్దిష్టమైన ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ ఇంతవరకు ఎక్కడా లేదు. ఆఫీసర్లు దీని మీద సీరియస్ గా స్పందించి కిట్ల మాయంపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.